Hi everyone, this is Pratyusha. I'm a Law of Attraction Life Coach, Divine Energy Healer. ఈరోజు నేను చెప్పబోయే అది ఏంటి అంటే థర్డ్ ఐ ఓపెనింగ్. అసలు థర్డ్ ఐ ఎందుకు ఓపెన్ కావాలి మనకి? థర్డ్ ఐ ఈ బ్రుకుటి దగ్గర మనకి థర్డ్ ఐ ఉండాలి. ఓకే, ఈ యొక్క థర్డ్ ఐ ఎందుకు ఓపెన్ కావాలి? ఎందుకు మనం ఓపెన్ చేసుకోవాలి? ఎందుకు అంటే మనం డైలీ మన విజన్స్, మనకు ఒక క్లారిటీ ఉండాలి. మన లైఫ్లో నేను ఏం చేస్తున్నాను, నాకేం కావాలి, నా లైఫ్లో నేను ఏం సాధించాలి, నా పర్పస్ ఏంటి, ఇదంతా తెలియాలంటే మన థర్డ్ ఐ. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది మన జీవితంలో. మనం ఏం చేస్తున్నాము. సమ్ టైమ్స్ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం. ఇది కావాలి, అది కావాలి, ఎట్లా జరుగుతుందో మనకు అర్థం కాదు. ప్రతి ఒక్క సిచ్యువేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ లవ్లో పడిన వాళ్ళకి ఏం అర్థం కాదు. ఏదో ఒక ట్రాన్స్లో ఉండి వెళ్ళిపోతూ ఉంటారు. థర్డ్ ఐ కనెక్షన్ ఉండదు. ఓన్లీ హార్ట్ నుంచే పనిచేస్తూ ఇంకా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏం అర్థం కాదు. అప్పుడప్పుడు ట్రాప్ అయిపోతూ ఉంటారు కదా ప్రేమలో, రైట్? సమ్ టైమ్స్ ఈ ట్రాప్ వల్ల ఏంటంటే మనకి ఒక క్లారిటీ ఉండదు. ఏమైంది వెన్ హార్ట్ బ్రేక్, ఒక్కసారి ఆ హార్ట్ బ్రేక్ జరగగానే అప్పుడు రియలైజ్ అవుతుంది, అరే ఏంటి జరిగింది. అప్పుడు మన థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. రియలైజేషన్ అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ పెయిన్లోకి వెళ్ళగానే. సో అంతవరకు పెయిన్ పడాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. సో ఫస్ట్ ఒకటి నేను చెప్పేది ఏంటంటే థర్డ్ ఐ ఓపెన్ చేసుకునే ఒక బ్యూటిఫుల్ యాక్టివిటీ నేను చెప్తాను. సో ఈ థర్డ్ ఐలో మనకి థర్డ్ ఐ ఓపెనింగ్ ఈ విజన్స్, ఇట్ ఈస్ మెయిన్లీ అబౌట్ విజన్స్. నీ యొక్క ఆలోచనలు, నాకేంటి కావాలి నా లైఫ్లో, నేనేం చేస్తే మంచిది అనేది నీకు థర్డ్ ఐ గైడెన్స్ చేస్తుంది. ఇంకోటి, ఈ థర్డ్ ఐ ఏంటంటే నీ స్పిరిచువల్ వరల్డ్కి కనెక్ట్ చేస్తుంది, ఫిజికల్ వరల్డ్కి కనెక్ట్ చేస్తుంది. నీ ఫిజికల్ వరల్డ్లో నువ్వు ఎంత, నీ లైఫ్ పర్పస్ ఏంటి, నీ నాన్ ఫిజికల్ వరల్డ్లో, నీ స్పిరిచువల్ వరల్డ్లో నీకు ఏది బెస్ట్, ఈ రెండులో మీకు గైడెన్స్ వస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ థర్డ్ ఐకి యాక్టివేట్ చేయాలన్నా, థర్డ్ ఐ ఓపెన్ చేయాలన్నా ఫస్ట్ చేయవలసిన యాక్టివిటీ వచ్చి సన్. మనం ఎప్పుడు సూర్యుడి దగ్గర ఉన్నప్పుడు మన థర్డ్ ఐ ఇట్లా జుమ్ మనం సూర్యుడు ఎదుర్కొంటే సూర్యుడిని చూస్తున్నప్పుడు మనకి ఇక్కడ చాలా వైబ్రేషన్స్ వస్తుంటాయి. ఈ ఏరియాలో చాలా వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఇట్లా మూవ్ అవుతున్నట్టు, ఇలాగా ఫీల్ అవుతుంది. కళ్ళతో సూర్యుడిని అలా చూస్తూ కళ్ళు మూసేస్తావు. యు ఫీల్ ద ఎనర్జీస్ హియర్. ఒకటేమో సూర్యుడిని చూడడానికి ఇప్పుడున్న పరిస్థితిలో మనకి టైం లేదు, ఆఫీస్కి వెళ్ళిపోతాము, పొద్దున అన్ని హడావిడి లైఫ్. సో సూర్యుడిని చూడడానికి టైం లేని వాళ్ళు, సన్ని చూడడానికి టైం లేదు మార్నింగ్ బికాస్ ఆఫీస్ వర్క్స్, లేకపోతే అర్లీ మార్నింగ్ లాగిన్స్, చైనా కాల్స్ ఇట్లాంటివి ఏమైనా వేరే స్టేట్స్ కంపెనీస్తో వర్క్ చేసే వాళ్ళకి టైం ఉండదు, సూర్యుడిని చూడడానికే టైం ఉండదు. సో అలాంటి వాళ్ళకి నేను ఏం గైడ్ చేస్తాను అంటే, నార్మల్గా మీరు థర్డ్ ఐ ఓపెన్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్, ఒక బాటిల్ నిండా నీళ్లు నింపుకొని, సోలార్ వాటర్ అంటారు అన్నమాట, ఈ బాటిల్ మూత పెట్టేయండి. గాజు బాటిల్ నిండా నీళ్ళు పెట్టుకొని సూర్యుడి దగ్గర పెట్టేసేసి యు జస్ట్ టేక్ ఇంటెన్షన్, మంచి ఇంటెన్షన్ అంటే ప్యూరెస్ట్ ఇంటెన్షన్ చేసి ఆ నీళ్లు తాగండి. యు సీ నీ యొక్క విజన్స్కి ఒక క్లారిటీ నీకు వస్తూ ఉంటుంది. రెండోది సాల్ట్ బాత్ చేయాలి. సాల్ట్ ఏం చేస్తుంది అంటే మనని క్లెన్జింగ్ చేస్తుంది, మన ఆరా క్లెన్జింగ్, మన హోల్ బాడీ డిటాక్స్ అవుతూ ఉంటుంది. మనం స్నానం చేస్తుంటాం, మనం స్నానం చేశాక మొత్తం అది క్లియర్ అయిపోతుంటుంది. మన సాల్ట్ ఒక మగ్గులో నీళ్ళు వేసుకొని సాల్ట్ వేసుకొని మీద పోసుకోవచ్చు, అది వన్ వే. లేదు అంటే సాల్ట్ బాడీ మీద అప్లై చేసుకొని అలా చేసుకోవడం కూడా ఇంకొక పద్ధతి. ఓకే, సో ఈ సాల్ట్ బాత్ చేసినప్పుడు కూడా మనకి ప్యూర్గా, అంటే ఎటువంటి బ్లాక్స్ లేకుండా వి కనెక్ట్ టు అవర్ విజన్స్. ఎప్పుడు నా సెషన్స్లో నేను చెప్తుంటాను, సాల్ట్ బాత్ చేసి రావాలండి క్లాస్కి. సాల్ట్ బాత్ ఎందుకంటే నీ యొక్క విజన్స్ చాలా క్లారిటీగా, ఒక ప్యూర్గా చక్కగా నీకు తెలుస్తూ ఉంటుంది నీ యొక్క విజన్స్. ఓకే, అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసేసి ఎమిథిస్ట్. ఇది ఎమిథిస్ట్ అండి. ఎమిథిస్ట్, రోజ్ క్వార్ట్స్ అండ్ క్లియర్ క్వార్ట్స్ 3 కలిపి ఉంది ఇది యాక్చువల్లీ ఈ బ్రేస్లెట్. బట్ నేను ఎమిథిస్ట్ రా స్టోన్ కావచ్చు, రా క్రిస్టల్ కావచ్చు పెట్టుకొని అది మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. దట్ ఈస్ వన్ వే. మీకు బ్రేస్లెట్ రూపంలో ఉంటే నేను ఇప్పుడు బ్రేస్లెట్ తెచ్చాను. యాక్చువల్లీ నెక్స్ట్ టైం ఐ విల్ షో విత్ ప్రాపర్ ఎమిథిస్ట్ క్రిస్టల్తో చూపిస్తాను. బట్ ప్రస్తుతానికైతే నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఇలా చూపిస్తున్నాను. ఈ ఎమిథిస్ట్ని జస్ట్ పుట్ ఇట్. ఈ 3 పర్ఫెక్ట్ అనమాట థర్డ్ ఐకి. రోజ్ క్వార్ట్స్, ఎమిథిస్ట్ అండ్
క్లియర్ క్వార్ట్స్. ఇవన్నీ ఏంజలిక్ ఎనర్జీస్. దే కనెక్ట్ యూ టు ద హయ్యర్ స్పిరిచువల్ స్పేస్. సెకండ్ థింగ్, ఎమిథిస్ట్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ లైక్ నీకు ఏ టెన్షన్ లేకుండా, నీకు ఏ బ్లాక్స్ లేకుండా, నీకు ప్రాపర్గా నీ విజన్స్ని నువ్వు మేనిఫెస్ట్ చేస్తావు. నీకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ఓకే, సో ఈ ఎమిథిస్ట్ని ఇక్కడ పెట్టుకొని, జస్ట్ ఈ థర్డ్ ఐ దగ్గర పెట్టుకొని, జస్ట్ నీ యొక్క సంకల్పాన్ని నువ్వు అడుగు, నాకేం కావాలి. జస్ట్ ఆస్క్ యువర్ విషెస్. అండ్ ఈ చెయ్యి వచ్చేసి రిసీవింగ్ మోడ్లో ఉండాలి మీ తాయి మీద. ఓకే, జస్ట్ ఆస్క్. స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఒకటి పెట్టండి. సో నీ విజన్స్ అన్నీ ఇక్కడ విజువలైజ్ చేసి చూడండి. ఓకే, సో ఈ ఎమిథిస్ట్, ఇది చూడండి. ఎమిథిస్ట్ ఇస్ ఫర్ యువర్ విజన్స్. దీని రంగు ఏంటి? ఇండిగో కలర్లో ఉంటాయి. ఇది డార్కర్ ఎమిథిస్ట్ కాబట్టి, ఇది బెల్జియం ఎమిథిస్ట్ కాబట్టి ఇది కరెక్ట్ ఇండిగో కలర్లో ఉంటుంది. నార్మల్గా వేరే చోట తీసుకుంటే, ఎక్కడైనా తీసుకుంటే మీకు ఇంత బెల్జియం కలర్ రాదు. నార్మల్గా మీకు కొంచెం లైట్ ఎమిథిస్ట్ దొరుకుతుంది. ఓకే, సో ఈ ఎమిథిస్ట్ క్రిస్టల్ ఒక చిన్న స్టోన్ లాగా తీసుకొని దాన్ని మీరు ఇలా పెట్టుకుంటే ఇట్స్ హ్యూజ్ ట్రాన్స్ఫర్. మీకు ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడప్పుడు ఇంట్లో కొంతమంది వల్ల మీరు బాధపడుతున్నారు, లేకపోతే కొన్ని ఎడిక్షన్స్ ఉన్నాయి, మీకే కొన్ని ఎడిక్షన్స్ ఉంటాయి. ఈ ఎడిక్షన్స్ని ఆపుకోలేకపోతున్నారు. కొంతమంది డ్రింక్ చేస్తారు, స్మోక్ చేస్తారు. ఈ ఎమిథిస్ట్ డ్రింక్, స్మోకింగ్ కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే ఏదన్నా లిమిట్ చేస్తుంది అనమాట. నీకు లిమిట్ కంటే ఎక్కువ బియాండ్ చేయదనమాట. ఇట్స్ కంట్రోల్ చేస్తుంది నిన్ను. సో ఎమిథిస్ట్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ ఆల్సో గివ్ యూ ఆన్సర్స్. అసలు ఏంటి, నాకేం కావాలి, నా విజన్స్ ఏంటి, నాకు రైట్ విజన్స్, నాకు ఇది కావాలంటే. అప్పుడప్పుడు మనకి కోరికలు సమ్ టైమ్స్ ఏం చేస్తామంటే పక్కనోడి కోరికలు బట్టి నువ్వు కోరికలు అడుగుతుంటావు. వాడు గొప్పోడైపోతున్నాడు అని చెప్పేసి వాడి కోరికలు నువ్వు అడుగుతూ ఉంటావు. దట్ ఈస్ నాట్ రైట్. నీకు ఒక క్లారిటీ వస్తుంది, నాకేం కావాలి అనే ఒక క్లారిటీ అనేది నీకు వస్తుంది. అండ్ దాని నుంచి నీకు సక్సెస్ కూడా యూ విల్ సీ విత్ ఇన్ 21 days. 21 daysలో నువ్వు నీ సక్సెస్ చూస్తావు. ఈ థర్డ్ ఐ ఓపెనింగ్ ప్రాసెస్ చూసి ఎమిథిస్ట్ పెట్టుకుని డైలీ చేయండి. యూ సీ హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్. అండ్ ఈ విజన్స్ ఏంటంటే ఒక 21 days తర్వాత ఆ షిఫ్ట్ ఏంటో మీరే ఈ యొక్క వీడియోకి కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ షిఫ్ట్ వస్తుంది. మీరు ఆ షిఫ్ట్ మీరు చూడండి, చూసి ఈ యొక్క వీడియోకి కమెంట్ పెట్టండి, ఇది నా షిఫ్ట్. థర్డ్ ఐ ఓపెన్ అయ్యాక నాకు ఇవి క్లారిటీ వచ్చింది, ఇవన్నీ మేనిఫెస్ట్ చేసేసాను అని మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ దిస్ అబెండెంట్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.